జగన్కి తాజాగా ఓటమి తర్వాతన లెక్క చూసుకున్నప్పుడు తనకి మండలి గుర్తుకొచ్చినట్టుంది. మండలి వాళ్ళందరినీ పిలవటం. ఓవరాల్గా మండలిలో ఇవాళ ఉన్నటువంటి లెక్క ఏంటంటే 58 స్థానాలకు గాను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42 మంది ఉన్నారు ఎమ్మెల్సీలు, అపోజిషన్కి 12 మంది ఉన్నారు. అదే సందర్భంలో ఇండిపెండెంట్లు 2, వేకెంట్ 2 ఉన్నాయి. ఈ వేకెంట్ 2 ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు భర్తీ చేసుకుంటారు. అప్పుడు 12 + 2 14 అవుతాయి. ఈ అపోజిషన్లో టీడీపీకి 10 ఉన్నాయి, పీడీఎఫ్కి 2 ఉన్నాయి. అదే సందర్భంలో ఇండిపెండెంట్లు 2, 10 + 2 + 12 2 14, వేకెంట్ 2 కలిపితే 18 అవుతాయి. ఇది ఓవరాల్గా ఉండేటటువంటిది. అక్కడికి చూసుకున్నా కూడా అక్కడ అంటే ఇప్పుడు ఈ 42లో వీళ్ళు తగ్గుతారు. ఇది ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ వ్యవహారాన్ని బేస్ చేసుకుని ధైర్యంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటిది ప్రస్తుతం వాళ్ళు చెప్తున్నటువంటిది. అయితే ఎంతవరకు సాధ్యం అన్నటువంటి చూడాలి. టోటల్గా ఈ లెక్కలలో ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి చేయగలరు అంటే ఓ 2 ఏళ్ల దాకా క్రిందటిసారి తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి ప్రయత్నమే చేసింది. ఏదైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను సృష్టించగలిగింది అనేక బిల్లుల విషయంలో, దాన్నే ఇప్పుడు అస్త్రం కింద వాడేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తారా చూడాలి.